నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్ గేమ్స్ కు బానిసై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఆన్లైన్ గేమ్స్ లో లక్షలు పోగొట్టుకుని చివరికి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సైతం ఆన్లైన్ గేమ్ కు బలైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై 12 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆ అప్పులు తీర్చలేక ఓ యువకుడు బలం మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాల ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎంఆర్ కాలనీ చెందిన క్రాంతి అనే యువకుడు గత 6 నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో బంధువుల వద్ద, స్నేహితుల వద్ద సుమారు 12 లక్షల రూపాయల వరకు అప్పు చేసి నష్టపోయాడు. బెట్టింగ్ లో అన్ని డబ్బులు పోవడంతో చేసిన అప్పులు తీర్చలేక గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చర్చి వెనుక భాగంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పట్టణ సీఐ నరహరి మాట్లాడుతూ యువత ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈజీ మనీ కోసం యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆల్రెడీ 8 లక్షలు బంగారం అమ్మి కట్టినాం. అర్జెంట్ కట్టేది ఉందంటే పుస్తకాలు అమ్ము కడదాము బట్టి ఆయన ఏం చేసిండు సార్ చెప్పిండు ఇట్లా ఉగ్రవాడి సైడ్ ఉన్నాడు అమ్మా అని అంటే మా పాపని దించి ఆటో అన్నాడు ముచ్చటగా అంతే. కానీ తోలు కచ్చుకున్నా నేను అన్న పోనీ అన్ని పోనీ కష్టపడదాం కట్టిండు. మళ్ళా కట్టినా, మళ్ళీ బంగారం అమ్మిన, మళ్ళీ కట్టిన, పాపది నాది బయటకెంచలు తెచ్చిన పెట్టిన. అందరికీ నమస్కారములు. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఫిలాడెల్ఫియా చర్చ్ కామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఒక చెట్టుకి ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడగా ఈ వ్యక్తి పేరు అంకం క్రాంతి కుమార్, వయసు సుమారు 40 సంవత్సరాలు. ఇతనికి భార్య లావణ్య మరియు 2 కూతుర్లు, సంయుక్త కూతురు మరియు 2 కొడుకులు విఘ్నేష్, వినాయక్ అని ఉన్నారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సుమారుగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పోగొట్టుకోవడం మూలంగా మనస్తాపం చెంది అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాత్రి సమయంలో ఈ ఫిలాడెల్ఫియా చర్చి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఉన్నటువంటి చెట్టుకి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తారు. పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా డబ్బులు అక్రమంగా సంపాదించలేరు, ఎవరికి కూడా ఫ్రీగా రావు. మీ డబ్బులు మీ సొంత చెమట వస్తే తప్ప మీకు డబ్బులు అనేవి సంపాదించలేరు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవరైనా నమ్మించినట్టయితే అది నమ్మి డబ్బులు ఎవరు కూడా పొడగొట్టుకోకూడదు. ఎవరికి కూడా డబ్బులు అనవసరంగా రావు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ జరిగినాయి. దాంట్లో కూడా చాలా మంది యువత ఏంటంటే ఆ డబ్బులు సంపాదించాలనే ఆశతో 10 రూపాయలకు 20 రూపాయలు వస్తాయి, 30 రూపాయలు వస్తాయి, 100కు 200 వస్తాయి, 5000 వస్తాయి అని చెప్పేసి నమ్మి చాలా మంది పెడతా ఉంటారు. కానీ ఎక్కడ కూడా డబ్బులు అనవసరంగా రావు. అది అదృష్టం కొద్ది ఒక్కొక్కసారి 10లో ఒకటి ఏదైనా అదృష్టం కొద్ది వస్తాయి, కానీ 10లో 9 పొడగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ వివరాలు పరిశీలించుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతమయ్యేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని 25వ నంబర్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ హెల్ప్ డెస్క్ ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఓటర్ జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా మార్పు తదితర అంశాలకు సంబంధించిన
సందేహాల నివృత్తి కోసం ప్రజలు హెల్ప్ డెస్క్ నిర్ణయించుకోవాలని సూచించారు. అలాగే ఏసీఆర్ ప్రకరణకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1950ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలకు ఎన్నికల సేవలను మరింత చేరువ చేయడం, ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య దారుణంగా హత్య చేయించింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. ప్రమాదకరంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసిన నిందితుల గుట్టును పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య హత్య చేయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కంచర్ల రేణుక, కంచర్ల రాజయ్య దంపతులు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే మే 22వ తేదీన రాజయ్య ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా గుర్తింపు జంతువు అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి పడి తీవ్ర గాయాలు మృతి చెందాడని భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా భార్య రేణుక, ఆమె ప్రియుడు గంగాశేఖర్లను నిందితులుగా గుర్తించారు. రేణుక, గంగాశేఖర్ మధ్య గత 4 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించి ఆయన పేరు మీద ఉన్న భీమా సొమ్ము కాజేసేందుకు ఈ పథకం పన్నారు. ఈ క్రమంలో మే 21వ తేదీన గంగాశేఖర్ రాజయ్యను గాంధారి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న రాజయ్యను తీర్మన్పల్లి శివార్లోకి తీసుకొచ్చి ఐరన్ రాడుతో తలపై గట్టిగా బాదాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి జారుకున్నాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సాంకేతికను ఉపయోగించి కేసును చాకచక్యంగా ఛేదించిన సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ పుష్పరాజ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దాంట్లో దానికి సంబంధించి 304A ఫ్యాటల్ యాక్సిడెంట్గా సెల్ఫ్ యాక్సిడెంట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా డిఎస్పీ నా పర్యవేక్షణలో సిఐ గారు ప్లస్ ఆ లోకల్ 2 ఎస్ఐలు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్లీ మర్డర్ చేసిరు అనే దాన్ని దర్యాప్తు తీర్చడం జరిగింది. ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి కంచెర్ల గంగాసాగర్ అంటే వాళ్ళ పాలోళ్ళే, ఇతనికి డిసీజుడు కంచెల రాజయ్య భార్యకు రేణుకకు గత 4-5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి అతను తొలగించాలని ఉద్దేశం. మరియు అదేవిధంగా అతనికి ఇన్సూరెన్స్ ఉన్నది, ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండటం వలన అతన్ని చంపేసి వాళ్ళకున్న అక్రమ సంబంధాన్ని తొలగించి కలిసి ఉండటానికి ప్లస్ ఆ ఇన్సూరెన్స్కి వచ్చిన పైసలను తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఇద్దరు కూడా దీంట్లో భాగంగా ఇతనికి ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉండేది. ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన రోజు గాంధారిలో అతనికి 2వ భార్య దగ్గరికి వాళ్ళ పిల్లలు తీసుకుపోయి దించి రావడానికి వెళ్ళినాడు డిసీజుడు. దాంట్లో భాగంగా ఇతను కూడా చంపాలని ముందు డిసీజుడు భార్య ప్లస్ ఈ అక్కిజుడు కంచెల ఇద్దరు కూడా ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని దాంట్లో భాగంగానే ఈ గంగాశేఖర్ కూడా కంచెల గంగాశేఖర్ కూడా నాకు గాంధార్లో పని ఉంది వస్తుందని చెప్పి ఫోన్ చేస్తాడు. అక్కడ కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అతనికి మందు దాపిస్తాడు. బాటిల్ తీసుకొని ముందే అనుకున్న పథకం ప్రకారం అక్కడనే బాటిల్ తీసుకొని ఇద్దరు బండ్ల మీద వస్తూ ఈ గాంధార్ అవుట్స్కట్స్లో దగ్గరలో వీళ్ళిద్దరు కూడా మందు తాగిన తర్వాత అతనికి బాగా మందు తాగిపిస్తాడు. దాని తర్వాత ఈ ఊరు దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి మన ఇక్కడ విలేజ్ దగ్గరికి వచ్చి దాని తర్వాత బాగా తాగికుండా పండుకున్నట్టే యాక్షన్ చేసి తర్వాత నేను రాడు తీసుకొని అతని హెడ్ మీద కొడితే చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో ఈ నేరాన్ని ఆ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్సు ప్లస్ సీసీ కెమెరాల ఆధారంగా
సస్పీషియస్ సాంకేతిక ఆధారంగా అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లలో కూడా కొంచెం సస్పీషియస్ ఉండే. దాంట్లో భాగంగానే ఈ పిఎంఈ రిపోర్ట్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసి అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే డిసీడ్ భార్యను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రిమాండ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆ నేరస్తుడు వాడినటువంటి బైక్ని, తర్వాత సైకిల్ మోటార్ బైక్ని ప్లస్ మొబైల్ ఫోన్లను, ఆడు ఉపయోగించినటువంటి రాడ్ని, వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ టీం సిఐ గారు ప్లస్ వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు ఆ టీం కూడా చాకచక్యంగా దీన్ని ఛేదించినందుకు ఎస్పీ గారి నుంచి ధన్యవాదాలు తెలియజేయడం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గాంధీనగర్కి చెందిన తల్లితో పాటు 3 పిల్లలు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అదృశ్యమయ్యారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన తల్లి లయ, కొడుకు శివ, 2 కూతుళ్లు బిందు, దివిజలు అదృశ్యమయ్యారు. 2 రోజుల క్రితం 4 కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. రాత్రైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వెతికారు. వారి ఆచూకు లభించకపోవడంతో బుధవారం రాత్రి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే జనవరిలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కుల పెద్దల సమీక్షంలో పంచాయతీ నిర్వహించి సమస్యను పరిష్కరించారు. అందరికీ నమస్కారములు. నిన్నటి రోజున సాయంత్రం సమయంలో యాడారం భానుప్రకాష్ అన్న అతను కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య మిస్ అయిందని చెప్పేసి, భార్య మరి పిల్లలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినది. దీంట్లో నిన్నటి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన భార్య శ్యామల అలియస్ లయ కొండాపూర్ గ్రామం నుంచి కామారెడ్డికి షాపింగ్ నిమిత్తము తన కూతురు బిందు 17 సంవత్సరాలు మరియు కొడుకు శివ 13 సంవత్సరాలు, మరో పాప దివిజ 8 సంవత్సరాలను తీసుకొని నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డికి వచ్చి ఇక్కడ నుంచి తన తమ్ముడి వాళ్ళ ఇంటికి, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆటోకి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు. దాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. చేసిన తర్వాత మా యొక్క సిబ్బందిచే 2 టీంలను ఏర్పాటు చేసి కామారెడ్డిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నాము. వెంటనే దొరకబట్టడం, ఎక్కడికి వెళ్ళేది దొరకబట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్.
జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రైవేటు పాఠశాల బస్సులు, ఆటో డ్రైవర్లకు నవీపేట పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల రక్షణే ధ్యేయంగా పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల వాహనాలను పరిమిత వేగంతో మాత్రమే నడపాలని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దని సూచించారు. ఆటోలు, బస్సుల్లో నిర్మిత సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించుకోవద్దని స్పష్టం చేశారు. డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, లైసెన్స్ ధ్రువపత్రాలు సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున డ్రైవింగ్ సమయంలో పూర్తి అప్రమత్తగా ఉండాలని సూచించారు. నమస్కారం. ఈరోజు మన నైపేట్ మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఈ మీటింగ్లో భాగంగా ప్రతి ఒక్క డ్రైవర్ యొక్క లైసెన్స్ వ్యాలిడిటీ ఉన్నదా లేదా, అందరికీ కరెక్ట్ లైసెన్స్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది అందరూ డ్రైవర్స్ కూడా ఉన్నారు, కానీ ఒకరిద్దరు మాత్రము వాళ్ళది ఎక్స్పైర్ అయిన దాన్ని రెన్యువల్ చేసుకోలేరు. దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళకు రెన్యువల్ చేయించుకునేటట్టు, అదేవిధంగా ఎవరు కూడా ఈ అందరూ చిన్నపిల్లల్ని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తారు కాబట్టి కంపల్సరీ ఎవరు కూడా మద్యం సేవించి నడపొద్దు. నడిపినట్టయితే వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా వితౌట్ లైసెన్స్ లేకుండా ఎవరైనా నడిపినా కూడా ఆ బస్సుని కానీ అదన్నీ సీజ్ చేయబడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే ఉన్నదో స్కూల్ యాజమాన్యాలకు కూడా చెప్పినాము, లైసెన్స్ లేని వారిని, మద్యం దాగి నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచిగా ఉన్నటువంటి వాళ్ళని డ్రైవర్ని తీసుకోవాలని చెప్పినాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో ఏదైతే బస్సులు ఉన్నాయో బస్సులు ఇన్స్పెక్ట్ చేయడము, అవన్నీ చెకింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళతోటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మన మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర అయినటువంటి మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లలో అన్నీ ఎక్కడా దెబ్బ తాకలేదు. జరిగినప్పుడు యాక్సిడెంట్లో తలకు దెబ్బ తగిలి మాత్రమే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పడం జరిగింది, రేపటి నుంచి సార్ అంటే ఈ రోజు నుంచి వెళ్ళిన తర్వాత మేము కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాము. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం భాగంగా అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అందరితో కలిసి ఈ పబ్లిక్తో కలిసి ఎవరికైనా సరే పుష్పాలు ఇచ్చి మీరు హెల్మెట్ పెట్టుకోవాలి, కంపల్సరీగా ధరించాలని అందరినీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే మనము అవగాహన చేస్తున్నామో వినని వారిపైన మనం ఏ విధంగా చట్టపరమైన చర్యలు ఉన్నాయో అవి తీసుకోబడతాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.